హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరు గైస్. సో మా చెర్రీ చూసారు కదా, విపరీతంగా ఏంటో కష్టపడి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోతున్నాడు. ఏం కాదండి, మా హస్బెండ్ ఫైల్ ఏదో. సో మేమైతే అగర్వాల్ హాస్పిటల్స్కి వచ్చేసాము, ఎందుకంటే వీళ్ళకి ఏరోస్పేస్లో జాబ్ చేస్తారు మా హస్బెండ్. సో వాళ్ళకి స్పెక్ ఏమన్నా ఇన్స్పెక్షన్ చేయాలి అంటే సో వాళ్ళ కళ్ళు మాత్రం కరెక్ట్గా ఉండాలి, వాళ్ళకి సైట్ లాంటివి ఏవి ఉండకూడదు అనేది రూల్ అనమాట. సో దానికోసం వీళ్ళకి 6 monthsకి ఒకసారి ఐ చెకప్ చేయించుకోవాలి. సో దానికోసం మేమైతే హాస్పిటల్కి వచ్చామన్నమాట. ఈ అగర్వాల్ హాస్పిటల్ అనేది వాళ్ళే రిఫర్ చేస్తారు, వాళ్ళు రిఫర్ చేసిన హాస్పిటల్లే, వాళ్ళ కంపెనీ వాళ్ళు రిఫర్ చేసిన హాస్పిటల్. సో అక్కడ మాత్రమే ఐ చెకప్ చేయించుకోవాలి. సో నెక్స్ట్ అయితే తెలిసిందే కదండి, హాస్పిటల్లో డాక్టర్తో మీటింగ్ అంటే ఇక్కడ వెయిటింగే ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా 1 గంట సేపు వెయిట్ చేసిన తర్వాత అమ్మయ్య ఇక కంప్లీట్ అయింది ఐ చెకప్ అనుకొని నెక్స్ట్ ఆ హాస్పిటల్లో మునిగి డీమార్ట్లో తేలామన్నమాట. ఇంకా ట్రాలీలో ఇంకా చెర్రీని కూర్చోబెట్టి పాపం బాగానే సహకరించాడు షాపింగ్ చేయడానికి. గ్రాసరీస్ దగ్గర డీమార్ట్ ఎప్పుడు బిజీగానే ఉంటుందండి, ఏదో లైట్గా ఖాళీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇలాంటి ట్రాలీ వేసుకుని వెళ్తే అస్సలు మూవ్ అవ్వడానికి కూడా ప్లేసెస్ ఉండవు. కొన్ని ఈ గ్రాసరీస్ దగ్గర అయితే అస్సలు ఉండదు. సో చెర్రీని కూర్చోపెట్టుకోవాలి కాబట్టి ఎంతోసేపు ఎత్తుకోలేము, వీళ్ళు కుదురుగా ఉండరు కాబట్టి. సో చూసారు కదా, ఈయన అల్లరి చేస్తూనే ఉన్నాడు, మేము అక్కడ షాపింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఓకే, ఎక్కడికి తీసుకెళ్ళినా పాపం తనకు తానుగా ఎంజాయ్ చేసుకుంటూనే ఉంటాడు, మమ్మల్ని అంత ఏమి డిస్టర్బ్ చేయడు. సో ఇట్లా మేము డీమార్ట్లో వాడితో కాసేపు ఆడుకుంటూ ఏదో పార్క్కి తీసుకెళ్ళినట్టుగా కొంచెం సేపు ఆడుకుంటూ షాపింగ్ చేసామన్నమాట. ఏమి లేదని జస్ట్ చెర్రీ కోసం కొంచెం క్లాత్స్ ఏమన్నా తీసుకుందాము డైలీ వేర్ అన్నట్టుగా వచ్చాము. సో డీమార్ట్ అంటే తెలిసిందే కదండి, మనం ఒక్కదానికి వస్తే 100 తీసుకొని వెళ్తాము, కానీ బడ్జెట్ మాత్రం పెరగకుండా చూసుకోవాలి అన్నట్టుగా ఇంత బడ్జెట్ అని పెట్టుకున్నాము. సో దాని లోపల మాత్రమే తీసుకోవాలి అని ఇంకా షాపింగ్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మహి, ఏం చేస్తున్నావు? జస్ట్ అక్కడ లాట్లో వేసేసి ఉంటాయి కదా, సో దాంట్లోంచి నేను షార్ట్స్ డెలివరీ షార్ట్స్ లాగా ఏమైనా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో ఆ విధంగా నేను అక్కడ షాపింగ్ చేస్తున్నాను. ఇక్కడేమో ఈయన సందడి చూడండి, మీటర్లో చూసుకొని ఆయనతో ఆయన ఏదో మాట్లాడేసుకుంటున్నాడు. సో అంతసేపు షాపింగ్ చేశాక ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఒక బేకరీకి వెళ్ళాం అనమాట. సో అక్కడ పేస్ట్రీ అయితే ఆర్డర్ చేసి తిన్నాము. అక్కడ మా హస్బెండ్ తిరిగి వచ్చేస్తుంటే ఎవరో జై శ్రీరామ్ అన్నారండి. ఇంకా తెలిసిందే కదా, చెర్రీ జై శ్రీరామ్ అని అన్నాడు. ఇంకా అది చూసి చిన్న బాబు అట్లాగా రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి, నైస్ క్యూట్గా చెప్పావు అని చెప్పేసి ఆ అబ్బాయి బేకరీ అతను కిండర్ జాయ్ అనేది గిఫ్ట్ ఇచ్చాడు చెర్రీకి. సో ఆబ్వియస్లీ చెర్రీకి మనం ఇట్లా జంక్ ఫుడ్ అవన్నీ నేను ప్రస్తుతానికి ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే పూర్తిగా జంక్ ఫుడ్ పెట్టకుండా పెంచేస్తానని నేను అనట్లేదు. కాకపోతే వాళ్ళంతటా వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వచ్చు, ఎందుకంటే చాక్లెట్స్ తినకుండా మన చైల్డ్హుడ్ పెరగలేదు, సో వాళ్ళ చైల్డ్హుడ్ కూడా అలా ఉండకూడదు. కాకపోతే అప్పటి వరకైనా అవాయిడ్ చేద్దామని నా ప్రయత్నం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.